నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆ దిశగా ఫలితాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పుల తడకనే కాదు, దాంతో పాటుగా బోల్డంత కమిషన్లు, అవినీతి ఇవన్నీ జరిగాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదని కూడా అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కాళేశ్వరం పరిస్థితి ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సాగునీటి రంగ నిపుణులు, అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా తెలిసినటువంటి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు, నమస్కారం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గతంలో మనం మాట్లాడుకున్న తర్వాత కంప్లీట్గా అది అవినీతి మయమైపోయింది, అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇంకా పనికిరాదు అనుకున్నప్పుడు వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా ఫుల్ వాటర్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కనిపిస్తోంది. ఇంతకుముందు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? మనం చాలాసార్లు దీని మీద మాట్లాడినప్పుడు నేను ప్రతిసారి చెప్తూ వచ్చిన, అది చిన్న నష్టం, అది రిపేర్ చేస్తే పనికొచ్చేది. అది ఇల్లు కట్టినప్పుడు ఎట్లా క్రాక్స్ వస్తాయో అట్లాంటిదే. అది కూడా ఒక చిన్న, అంటే ఒక నిర్లక్ష్యం అనేది, చాలా చిన్న నిర్లక్ష్యం అది కూడా. ఆఫీసర్స్ ఒక స్ట్రక్చర్ని తీసేయాల్సింది తీసేయలేదు, అంటే కాంట్రాక్టర్ తీసేయాలి. కాఫర్ డ్యామ్ అని కడతారమ్మా. ఈ కాఫర్ డ్యామ్ని కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యేటప్పుడు నీళ్లు రాకుండా ఆపడానికి, ఆ పిల్లర్స్ వేసేటప్పుడు అక్కడ నీళ్ళు రావద్దు కదా, గోదావరి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాటర్ని డైవర్ట్ చేయడానికి కాఫర్ డ్యామ్ కడతారు. అయితే జూన్ 21, 2019 నాడు ఇనాగరేషన్ అయింది ప్రాజెక్టు. అంతకంటే 1-2 రోజుల ముందే ప్రాజెక్ట్ అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కంప్లీట్ అయింది. లాస్ట్ కంప్లీట్ అయింది మేడిగడ్డ బ్యారేజ్. అయితే ఆ టైంలో ఏమైందంటే ఫ్లడ్ వస్తూ ఉంది. ఇనాగరేషన్ కోసం బయట గడ్డ మీద చేశారు, నదిలోకి పోయి ఆ కాఫర్ డ్యామ్ తీసేయాలి. బట్ అప్పటికి 4 రోజుల నుంచి ఫ్లడ్ స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అయినాయి. అది తీసేయడం వీలు కాలేదు, ప్రాక్టికల్గా సాధ్యం కాలే. కాంట్రాక్టర్ ఏమనుకున్నాడు, మార్చిలో నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి కల్లా వరదలు తగ్గుతాయి, అప్పుడు తీసేద్దామని అనుకున్నాడు. దురదృష్టం ఏంటంటే అప్పటికి కోవిడ్ వచ్చింది. 2020 మార్చి 23 నాడు 100% లాక్డౌన్ స్టార్ట్ అయింది. అక్కడ చూసేవారికి ఏమైంది, 80% కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది ఆ వరదలకి. గోదావరి మహోధృతంగా వస్తుంది, ఆ వరదలకి 80% పోయింది. ఇంకా కొద్దిగానే ఉంది కదా ముక్క, మనం చూస్తే కూడా కనబడుతుంది. అయితే ఆ ముక్కను ఆయన తీయలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు తీయలేదు. ఓఎండ్ఎం వాళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే, వాళ్ళకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి పని చేసుకోవడానికి ఈ కోవిడ్ టైంలో కూడా నీటిపారుదల ఇంజనీర్లకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇప్పించి కాంట్రాక్టర్కి ఆ 3 నెలల్లో ఆ అవశేషాలు తీసేయాల్సి ఉండే. తీసేయకపోయే వరకు ఏమైందంటే అవి చాలా బలంగా భూమిలో షీట్ పైల్స్ అంటాం కదా, బాగా నాటుకొని ఉన్నాయి అవి. సో లాస్ట్ 3 years కూడా తీయలేదమ్మా వాటిని. ప్రతిసారి వరద ఉధృతంగా వచ్చినప్పుడల్లా అది ఆ మధ్యలో ఉన్న ఈ షీట్ పైల్ దానికి షీట్స్కు తలిగి చాలా హైట్కి ఎగిరి అవతల వైపు నీళ్లు దునుకుతున్నాయి. అట్లా ఒక 3 సంవత్సరాలు ప్రతి సీజన్లో అట్లా దునికి ఏమైందంటే ఒక తాడి చెట్టు అంత గొయ్యి అయింది. ఆ గొయ్యి వల్ల కింద ఇసుక కదిలింది. ఎక్కడైతే 19, 20, 21 పియర్స్ ఉన్నాయో ఆ 19, 20, 21 ముందటనే అది కనబడుతుంది మనకు. మిగతా ఎందుకు ఎఫెక్ట్ కాలేదు అంటే ఆడ గొయ్యి పడలేదు. ఇక్కడ ఎందుకు గొయ్యి పడ్డది, వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల. దీనికి ఎవరు బాధ్యులు? ఒకటి ఫస్ట్ ఇంజనీర్లు బాధ్యులు, రెండవది ఎల్ఎన్టీ బాధ్యులు. అయితే ఎల్ఎన్టీ ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నది ఫ్రీగా చేయడానికి, వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత? అంటే తప్పు వాళ్ళది ఉన్నది కాబట్టి. ఇక్కడ కేసీఆర్ తప్పు ఎక్కడుందమ్మా? కేసీఆర్ ప్రభుత్వంలో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉంది, కానీ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తాడు, నైతిక బాధ్యత. కానీ కేసీఆర్ పర్సనల్గా చేసిన తప్పేముంది? నిజంగానే అవినీతి ఉన్నట్టయితే విజిలెన్స్ కమిటీ పరీక్షలలో నాణ్యతా లోపం కనబడాలి. చనిపోయింది ఈ మధ్యనే రాజీవ్ రంజన్, విజిలెన్స్ కమిషన్ చైర్మన్, ఆయనే అధికారి. ఆయనే బాధ్యత తీసుకున్నాక 2-3 సార్లు విజిట్ చేశాడు చనిపోవడానికంటే ముందు. ఆ బాధ్యతల్లో ఉన్నప్పుడే చనిపోయాడు ఆయన. అయితే ఆయన పోయి అక్కడ ఉన్న నాణ్యతను పరీక్షిస్తే ఆ పియర్స్కున్న కాంక్రీటు, సిమెంటు ఇదంతా కూడా తీసుకుపోయి టెస్ట్ చేయించారు. 24% ఉండాల్సిన దానికంటే ఇంకా నాణ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి నాణ్యత లోపం లేదు. అక్కడ ఉన్న లోపం అంత ఏంటంటే ఓఎండ్ఎం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈ ప్రమాదాన్ని కనీసం పసిగట్టి అయినా దాన్ని తీయించాల్సి ఉండే, డిపార్ట్మెంట్ అన్న తీయాల్సి ఉండే, కాంట్రాక్టర్ బాధ్యత కాబట్టి ఆయన తీయాల్సి ఉండే. దానివల్ల ఆ కొద్ది ప్లేస్లో అది ఉండడం వల్ల ఈ నష్టం జరిగింది.
దాన్ని మళ్ళీ పూర్తి చేయాలంటే తీసేయాలి. ఆ మొత్తం బ్లాక్ 7వ బ్లాక్ తీసేసి ఆ 11 పియర్స్ ఏమో ఉంటాయి అందులో, దాన్ని మొత్తం రీబిల్డ్ చేయాలి. అయితే 8 బ్లాకులు ఇక్కడ కట్టారు, ఇంకో 10-15 బ్లాకులు సుందిల్లా అన్నారంలో కట్టారు. కంపెనీస్ వేరు. ఇన్ని బ్లాకులు కట్టిన వాళ్ళకి ఒక్క బ్లాక్ తీసేసి మళ్ళీ కట్టడం కష్టమానమ్మా? ఓ 400 కోట్లు అవుతుంది కావచ్చు. అది కూడా ఎల్ఎన్టీ వాడు పెట్టుకుంటున్నాడు. ఎందుకు మరి ఇంత దుమ్మెత్తి పోశారు, ఇంత ప్రచారం ఎందుకు చేశారు? ఇంకోటి, మనం అప్పుడు అనుకున్నాం మేడిగడ్డకి ఏం కాలేదు అని చెప్పాం. చాలా, నేనైతే 100 వీడియోలు చెప్పుంటాను అన్ని ఛానళ్ళు కలిపి. ఇప్పుడు రుజువైంది నేను చెప్పింది. మేడిగడ్డకి ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా ఫ్లో పోతుంది కదా, ఉధృతంగా పోతుంది గోదావరి నది. అక్కడ మేడిగడ్డ నిక్షేపంగా ఉంది. ఏమైందమ్మా మేడిగడ్డకు? ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయినటువంటి పియర్స్ ఉన్నాయో ఆ బ్లాకుల్ని కూడా తీసేయలేదు కదా ఆ తర్వాత? తీసేయలేదు. అయితే ఎప్పుడు కూడా మాట్లాడే నాయకులకు, అది కేటీఆర్ గారైనా, ఇప్పుడు మాట్లాడిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇంకా వీళ్ళకి ఎవరికి కూడా పూర్తి లోతైన అవగాహన లేదు. కేటీఆర్ గారు కొంతవరకు బెటర్, ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఇవాళ, ఇప్పుడు ఇందాక మాట్లాడిన దానిలో, ఇంత వరద ఉధృతంగా పోతున్నప్పుడు కన్నెపల్లి దగ్గర పంపులు ఎందుకు ఆన్ చేయట్లేదు? పంప్స్ అయితే నిక్షేపంగా ఉన్నాయి కదా, అవన్నీ పనిచేస్తాయి. 11 పంపులు పనిచేస్తాయి. హైజ్ ఆఫ్ నౌ, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 11 పంపులు కూడా పనిచేస్తాయి. లిఫ్ట్ చేయడానికి కావాల్సిన నీరుంది. ఈ నీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి? 4వ వంతు నీళ్లు లేని శ్రీరామ్ సాగర్కు నింపాలి. 80 టీఎంసీ పడతాయి అక్కడ. 80-85 టీఎంసీ స్టోర్ చేయొచ్చు. సరే, వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ పైనుంచి వస్తుంది కాబట్టి, అంటే అక్కడున్న ప్రత్యేకత ఏంటంటే బాబ్లీ దగ్గర గేట్స్ ఓపెన్ చేయాలని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి గోదావరిలో ఫ్లడ్ అంతా వస్తూనే ఉంటుంది. ఒక 25% అన్న మనం ఫిల్ చేసి పెట్టుకున్నట్టయితే, రేపు ఒకవేళ పైనుంచి నీళ్ళు రాలేదు, అప్పుడు గోదావరి పైన శ్రీరామ్ సాగర్లో ఉన్న నీళ్ళతోని ఆ కాకతీయ కెనాల్కు నీళ్ళు ఇవ్వచ్చు, లక్ష్మీ కెనాల్కి ఇవ్వచ్చు, సరస్వతి కెనాల్కి ఇవ్వచ్చు. వానదేవుడి మీద నెపం పెట్టకుండా గోదావరి నీళ్ళను మనం వాడుకోవచ్చు. కింద ఉన్న ఎల్ఎండిలో నీళ్లు లేవు, పూర్తిగా ఎండిపోయినది. మనం ఎప్పుడు చూసినా కరీంనగర్ నుంచి ఇటు వస్తున్నప్పుడు, హైదరాబాద్ వస్తున్నప్పుడు బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ ఒక మొయ్తుమ్మెద అని ఒక వాగుంది, అది మెయిన్ సోర్స్ ఎల్ఎండికి. అక్కడి దాకా నీళ్లు తట్టి ఉంటాయి. మనం ఒక సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు పోతుంటాం ఆ బ్రిడ్జ్ మీద. ఇప్పుడు చూస్తే కంటికి కనపడంత దూరం నీళ్ళ చుక్కలేదు. ఇప్పుడు నింపొచ్చు కదా, ఆ నీళ్లను పంపింగ్ చేసి మిడ్ మానేర్లో పడేసినట్టయితే మిడ్ మానేర్ నుంచి మానేర్ ద్వారానే ఎల్ఎండికి వస్తాయి. అది కూడా చేయట్లేదు. తర్వాత దాని కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, తర్వాత మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. తర్వాత రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరు, అంటే కనీసం ఒక 150 టీఎంసీల స్టోరేజ్ పెట్టుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. అదే గోదావరిలో ఒక 30 టీఎంసీలు పెట్టచ్చు, కానీ గోదావరిలో పెట్టాం, ఎందుకంటే పైనుంచి వరద వచ్చినప్పుడు మళ్ళీ వదిలేయాల్సి వస్తుంది. ఎల్లంపల్లి పడేసి అన్ని నింపుకున్న తర్వాత మనం గోదావరిలో అప్పటి వరద రాకపోతే నింపుకోవచ్చు. ఇప్పుడు రాబోయే ఒక 90 రోజులు, ఇప్పుడు ఇప్పటికి ఒక 40 రోజులు అయిపోయింది, 50 రోజులు అయిపోయింది. వరద స్టార్ట్ అయ్యి 40-50 రోజులు అయింది. ఇంకా మనకున్న సమయం అంతా కూడా 40-50 రోజులే. గోదావరిలో ఉధృతంగా వరద వచ్చేది 90 రోజుల నుంచి 120 రోజులు. కాబట్టి ఈ పుణ్యకాలాన్ని పోనీయకుండా రోజుకొక 2 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్టయితే, 50 రోజులు అంటే 100 టీఎంసీలు లిఫ్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ యాసంగి పంటలకు మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం. వర్షాకాల పంటలకు కూడా చివరి స్టేజ్లో పొట్టకొచ్చిన తర్వాత నీళ్ళు ఏదైతే అవసరం అవుతాయో వరి పంటకు, ఆ టైంలో నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దూరదృష్టి లోపించిందనే ఉద్దేశంతో ఇవాళ ఎమ్మెల్యేలందరూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అక్కడికి పోయారు. ఆయన చెప్తున్నాడు. అయితే చాలామందికి అర్థం కాదు ఏంటంటే, మేడిగడ్డ గేట్లు మూస్తేనే మనకు లిఫ్ట్ చేసుకోవచ్చు, కేటీఆర్కి అవగాహన లేక ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటుండు. ఇక్కడ అవగాహన లేనిది ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి. అవగాహన లేనందుకు నేను తప్పు పట్టనమ్మా ఎవరిని, ఎందుకంటే నీళ్ళు అనేది ఒక జటిలమైన ఇష్యూ. అర్థం చేసుకోవాలంటే చాలా అధ్యయనం చేయాలి, లోతుగా వెళ్ళాలి. నేనేం ఇంజనీర్ని కాదు, కానీ నాకు ఆ అవగాహన రావడానికి నేను చాలా కష్టపడ్డాను. వీళ్ళెవరు అంత కష్టపడట్లేదు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కనుక అర్థం చేసుకొని ఉంటే ఆ మాట మాట్లాడరు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వర్షాకాలంలో వేయరు,
కేటీఆర్కి అవగాహన లేక నీళ్ళు ఎత్తిపోయమంటుండు, మేడిగడ్డ గేట్లు మేము తీసేసింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తేనే తీసేసినాం, ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. కేసీఆర్ గారు కూడా 2019 నుంచి 2023 వరకు వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు ఎప్పుడు గేట్లు వేయలే. గేట్లు తీసే ఉంటాయి. గేట్లు ఎప్పుడేస్తారు? ఈ రిసీడ్ అయిన తర్వాత, వరద అనేది తగ్గిన తర్వాత ఆపుకోవడానికి గేట్లు వేస్తారు. ఎందుకంటే ఉన్న వాటిని స్టోర్ చేసి ఎడప్ కావాలి కదా. అయితే ఇప్పుడు 11 పంపులు ఆన్ అవుతాయి, 3 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేయొచ్చు. కానీ రాను ఏమవుతుందంటే అక్టోబర్కి వచ్చేసరికి మనకు నీళ్లు ఆగాలంటే మేడిగడ్డ బ్యారేజీ గేట్లు వేయాలి. గేట్లు వేయకపోతే ఆడ హెడప్ ఉండదు. గన్నపల్లి పంప్ హౌస్లో నీళ్ళు అందాలి కదా లిఫ్ట్లకి. కాబట్టి అప్పటికి కూడా ఒక 1 టీఎంసీ 1/2 టీఎంసీ ప్రతిరోజు ఎత్తిపోసుకోవచ్చు. అంటే 2 నుంచి 4 పంపులు 6 పంపులు పనిచేయించవచ్చు. ఆ టైంలో మాత్రమే బ్యారేజ్ యొక్క గేట్లు వేస్తారు. అయితే లాస్ట్ టైం ఏమైంది, అక్టోబర్లో ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో, ఎలక్షన్ నడుస్తున్నది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే చేయాల్సిన పని ఏముండే అంటే, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ మళ్ళీ కాఫర్ డ్యామ్ కట్టి వాటర్ అటు పోకుండా మిగతా గేట్లన్నీ వేసి హెడప్ రాగానే లిఫ్ట్ చేయాల్సి ఉండే. ఒకవేళ మేడిగడ్డ దగ్గర చేయకపోయినా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, అక్కడికి ఇక్కడికి 17 కిలోమీటర్లు ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనన్నా కాఫర్ డ్యామ్ కట్టి ఉంటే ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కన్నెపల్లి పంప్ హౌస్లో నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి వీలయ్యేది. ఇది చేయలేదు, ఆయన తప్పు చేసిండు. దానివల్ల మూల్యం చెల్లించుకున్నది ఎవరు అంటే లక్షలాది మంది రైతులు. వేసిన పంటలు ఎండిపోయినాయి. ఎందుకంటే అంతకుముందు వరుసగా 3 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు వేసంగి పంటలకు నీళ్ళు ఇచ్చారు. ఆయన వర్షాకాలంలోనే లిఫ్ట్ చేయడం మొదలుపెట్టేది. ఎందుకంటే పైన వస్తాయో రాదో వరద అని చెప్పేసి. ఈయన పని చేయట్లేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. అప్పుడే తప్పు చేశాడంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు? కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈ మేడిగడ్డ పైనుంచి నీళ్ళు ఏవైతే వెళ్తున్నాయో అవి కొంతవరకు లిఫ్ట్ చేసుకొని కన్నెపల్లి దగ్గర నుంచి ఈ శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ అవసరమైతే ఆ పైనుంచి కూడా నింపుకుంటూ రావాలి. అప్పర్ మానేర్ డ్యాము 100 టీఎంసీలకు పైన మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పైనుంచి వరద వస్తుందో అప్పుడు అన్నారం దగ్గర కానీ సుందిల దగ్గర కానీ నీళ్లు స్టోర్ చేయకుండా లిఫ్ట్ చేసుకొని ఎంటీ పెట్టాలి. పైనుంచి వరద వచ్చే మొదలయ్యే సమయానికి మన కడెం నుంచి ఎట్లాగో ప్రతి సంవత్సరం వరద వస్తుంది. ఆ వరదతోని గోదావరి నిండుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎత్తిపోయాలి. అక్టోబర్ నాటికి ఆ నదిని ఎంటీ చేయాలి. ఎంటీ చేసి ఆ కడెం నీళ్ళతోని నదిని నింపుకోవాలి. ఇంకా నీళ్ళు కిందికి వదలాల్సిన అవసరం రాదు. కాబట్టి ఇది ఇప్పుడు చేయాల్సింది. వాళ్ళు చేయట్లేదు కాబట్టే కేటీఆర్ గారు వాళ్ళ అక్కడ పోయి విమర్శిస్తున్నారు. ఈ టైంలో మీరు లిఫ్ట్ చేసుకోవాలి, చేసుకుంటేనే నీళ్ళు ఇవ్వగలుగుతారు ఈ పంటలకు కానీ, ఖరీఫ్ పంటలకు కానీ, వేసంగి పంటలకు కానీ అని వాళ్ళు ప్రభుత్వానికి చేస్తున్న సూచన ఏదైతే ఉన్నదో అది ఒక వండర్ఫుల్ అడ్వైజ్. అది దాన్ని పాటించకపోతే రేవంత్ రెడ్డి ఇంకా బదనాం అవుతాడు. నేను రేవంత్ రెడ్డికి అవగాహన లేనందుకు అస్సలు తప్పుపట్ట. ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పినా, మాలాంటి వాళ్ళని చెప్పినా దాన్ని అర్థం చేసుకొని గత చరిత్రను ఒకసారి చదివి ఇంజనీర్లతో మాట్లాడి ఆయన ఆ సూచనను అమలు చేయాలి. భేషజాలకు పోవద్దు. భేషజాలకు పోతే నీ ఒక్కరికి నష్టం కాదు, ఇక్కడ మొత్తం రైతాంగానికి నష్టం అవుతుంది. అది చేయాల్సిన అవసరం ఉన్నది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని మీద ఏం స్పందించడం లేదు. ఎంతసేపు అమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పటిదాకా నేను రాజకీయం చేశాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చాక అన్నాడు, ఇప్పటి నుంచి నేను రాజకీయం చేయను అన్నాడు. ప్రతిరోజు ప్రతి గంట రాజకీయమే చేస్తున్నాడు. నేను అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరు కానీ, ఎంతసేపు మీరేం చేశారు, మీరు చేయలే కదా, ఇట్లా వాళ్ళ మీద నిందలేయడమే తప్ప ప్రతిపక్షం మీద వాళ్ళు ఏం చేయలేదు కాబట్టే కదా వాళ్ళని దించేసింది. మరి నువ్వు కూడా అట్లే ఉంటే నిన్ను కూడా దించేస్తారు రేపు. అంటే ఆ ధోరణి మారతలేదు. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరిపైన ఒకరు పైచేయి సాధించాలనుకోవడం. ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా, 4 ఏళ్ళ దాకా ఈ లోకల్ బాడీస్ తప్ప వేరే ఎలక్షన్ లేదు. లోకల్ బాడీస్లో వీళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా ఆడ కేసీఆర్ను చూసి ఓటేయరు, రేవంత్ రెడ్డిని చూసి ఓటేయరు, ఆ నిలబడ్డ నాయకుడిని చూసి ఓటేస్తారు. వానికి గుర్తు కూడా చూడరు వాళ్ళు. లోకల్ బాడీస్ అన్నీ కూడా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. ఎమ్మెల్యే ఇవి అన్నీ కూడా పార్టీల మీద ఆధారపడి ఉంటాయి. మరి 4.5 ఏళ్ళు ఎలక్షన్స్ లేవు కదా, ఎందుకు ఈ చెత్త రాజకీయాలు? సభను మంచిగా నడుపుకోవచ్చు కదా. ఏం మాట్లాడినా కూడా అలా తప్పు పట్టడాలు అసహ్యం అనిపిస్తున్నది అసెంబ్లీని చూస్తా అంటే.
ఇప్పుడు ప్రకాష్ గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి జరగాల్సినటువంటి కరెక్షన్ అనేది కాఫర్ డ్యామ్ దగ్గర చేయలేదు. అది అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత మేడిగడ్డ దగ్గర పీఎస్ కుంగిపోయాయి. అక్కడ మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయాల్సి ఉండే, అది జరగలేదు. బట్ ఇప్పుడు ఫుల్ కెపాసిటీతో వాటర్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత ఈజ్ ఇట్ సేఫ్, సురక్షితంగానే ఉందా? ఎందుకంటే కేంద్ర నిపుణులు వాళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత వద్దు అని చెప్పాము, ఇది కుదరదు అని చెప్పినాము, అయినప్పుడు కూడా కట్టారు అనేది ఒక పరంపరగా వ్యాసాలు అనేవి వచ్చాయి, లేకుంటే వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే ఇంకా 40-50 రోజులు వానలు వరదలు అనేవి వస్తుంటాయి కాబట్టి ఆ స్టోరేజ్ కోసం అది సురక్షితంగా ఉందా? నిజంగా డ్యామ్ సేఫ్టీ వాళ్ళకు ఉండాలి అవగాహన. ఎవరికి ఉన్నా లేకున్నా డ్యామ్ సేఫ్టీ వాళ్ళకు మినిమం అవగాహన ఉండాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అందులో ఎవడన్నా ఇంజనీర్ ఉండడానికి డౌట్ వస్తుందమ్మా నాకు. వీళ్ళు కాపీ కొట్టి పాస్ అయ్యారా నిజంగా ఇంజనీర్లేనా అని. ఒక మంచి పని చేసినందుకు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చేసింది, అభినందించాల్సింది పోయి మేము చెప్పలే కదా, మేము ఎవడు చేయమన్నాడు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనిని తప్పు పట్టకూడదు, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మేడిగడ్డ మరింత డ్యామేజ్ జరగకుండా ఉండడానికి ఆ కింద ఎక్కడైతే 19, 20, 21 పియర్స్ దగ్గర గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ లూజ్గున్న ఆ బొరియ ఏర్పడుతుంది కదా, కింద మట్టి కదిలితేనే కదా ఇసుక కదులుతూనే, అయితే ఆ గ్యాప్లో అంతకుముందు ఇసుక బస్తాలు వేశారు. ఇప్పుడు ఏంటంటే గ్రౌటింగ్ చేసి సిమెంటు కాంక్రీట్ వేసి పటిష్టంగా చేశారు. మీరు ఎందుకు చేశారంటారు వాళ్ళు. అంటే గోదావరి ఇంత ఉధృతంగా వస్తుంది, అది చేయకపోతే ఈ బ్లాక్ కొట్టుకపోతుంది. కేవలం వాళ్ళు ఏమన్నారు, మీరు ఈ కట్ చేయండి, గేట్లు లేపడానికి ఆడ వీలు కాలేదు, ఎంత ట్రై చేసినా ఈ 3 గేట్లు లేవకపోతే వాటి కట్ చేశారు. అది డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పారు. ఈ గ్రౌటింగ్ వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు ఇంజనీర్స్ కదా, వీళ్ళకి తెలుసు కాబట్టి గ్రౌటింగ్ చేశారు. దాన్ని తప్పు పట్టేది ఎక్కడదమ్మా. వాళ్ళు ఇంజనీర్లు అయితే వాళ్ళకు ఆ స్పృహ లేకపోతే ఎట్లా? వాళ్ళు ఇంకా డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళు చెప్పాల్సింది చెప్పలేదు, చెప్పకుండా వీళ్ళు చేసినందుకు తప్పు పట్టడం ఎక్కడిది? అప్రిషియేట్ చేయాలి కదా. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నా ఆ విషయంలో. ఎందుకంటే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి గ్రౌటింగ్ చేసి ఇవాళ బ్యారేజ్ కొట్టుకపోకుండా ఆపగలిగాడు. అది చేయకపోతే వాళ్ళ డ్యామేజ్ అయ్యేది, మిగిలిన పియర్స్ కూడా నష్టం జరిగేది. సో అది మంచి పని చేశారు. ఇదే ఇప్పుడు ఇది నీళ్లు రిసీడ్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి, మళ్ళీ అక్కడ కాఫర్ డ్యామ్ కట్టాలి, కాఫర్ డ్యామ్ కట్టి బ్లాక్ మొత్తాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. ఇది ఎప్పటివరకు పూర్తి అవుతుందంటే ఇది నవంబర్, డిసెంబర్లో పనులు మొదలవుతాయి. మనకు పని పూర్తి కావడానికి జూన్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ యాసంగి పంటలకు కూడా నీళ్ళు ఉండవు. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు అంటున్నారో ఈ నీళ్ళను లిఫ్ట్ చేసి అన్ని డ్యాములు నింపుకోవాలి. ఒక్క నష్టం జరుగుతుందమ్మా. రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే గోదావరికి మళ్ళీ అనుకోకుండా పైనుంచి ఉధృతంగా వరద వచ్చింది అనుకో, వచ్చినప్పుడు ఆ నీళ్ళను సముద్రంలో వదలాల్సి వస్తుంది. అంటే ముందు జాగ్రత్త కోసం కొంత రాబోయే నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 3/4 అన్న ఫిల్ చేసి పెట్టుకోవాలి. వరద రాలేదనుకోండి 3/4 ఉంటాయి, వరద వచ్చిందనుకోండి సముద్రంలో పోతాయి. లిఫ్ట్ చేసిన ఖర్చు మన మీద పడుతుంది. బట్ రైతాంగం కోసం ఆ మాత్రం మనం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండకపోతే ఎట్లా? అది పొలిటికల్గా అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ రైతులను కాపాడడానికి అది తప్పనిసరి అవసరం. సో ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే సూచన చేశారో 100% దాన్ని అమలు చేయాలి. ప్రతిపక్షం చేసిందని చెప్పి పక్కకు పెట్టద్దు. దానివల్ల లాభం రేవంత్ రెడ్డికే వస్తుంది. ఎందుకంటే ప్రజలు రేపు కేటీఆర్ చెప్తే చేసిందని పట్టించుకోరు, రేవంత్ రెడ్డి మాకు నీళ్ళు ఇచ్చిండ్రు అని అంటాడు. కాబట్టి అది ఒక మంచి సూచన, పాటించాల్సిందిగా నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ తలుపులు నెక్స్ట్ నవంబర్, డిసెంబర్ తర్వాత గోదావరికి వరద తగ్గిన తర్వాత వేస్తారు. ఈ 3 డోర్లు ఏవైతే తీసేశారో మూడింటితో పాటు ఆ 7వ బ్లాక్ మొత్తం మళ్ళీ రిపేర్ చేయాలి. కాబట్టి కాఫర్ డ్యామ్ అక్కడ కట్టుకుంటారు. కాబట్టి మనకు నెక్స్ట్ యాసంగి పంటలకు నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఇప్పుడైతే మంచిగా ఖరీఫ్కు కొంతవరకు ఈ ప్రాజెక్టులు నింపెట్టుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 25% ఆయకట్టుకైనా మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం. సో కేటీఆర్ ఈరోజు ఒక డిమాండ్ కూడా చేశారు. ఆగస్టు 2 లోపు ఈ గేట్లని ఎత్తకపోతే, పంప్ హౌస్ని కనుక ఫిల్ చేయకపోతే, దాన్ని ఆన్ చేయకపోతే మేమే ఒక 50,000 మంది రైతులతో వచ్చి మేమే ఆన్ చేసుకుంటాము అనేది. ఒకవేళ జరగకపోతే ఏమవుతుంది? ఆ పని కనుక చెయ్యకపోతే, ఆ కన్నెపల్లి దగ్గర పంపింగ్ చేయకపోతే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సముద్రంలోకి వృధాకపోతాయి. రేపు మనకు సెప్టెంబర్, అక్టోబర్లో పంటలు చివరి దశకు వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వడానికి నీళ్ళు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఆయకట్లో
మొత్తము రైతులు విత్తనాలు వేసుకున్నారు, నార్లు పోసారు. వాళ్ళకి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి కొంత నీళ్లు ఉన్నాయి, చేసుకుంటాను. రేపు నీ కాలువలకు ఇవ్వడానికి ఎల్ఎండిలో నీళ్ళు లేవు, శ్రీరామ్ సాగర్లో నీళ్ళు లేవు, మిడ్ మానేర్లో నీళ్లు లేవు. మరి వాళ్ళకి ఇప్పుడు పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే తాళొస్తుంది, గింజ రాదు. కాబట్టి కేటీఆర్ సలహా పాటించినట్టయితే కనీసం ఒక 20-25 లక్షల ఎకరాల్లో పంటలు చేతికి వస్తాయి. ఆయన కనుక ఆ సలహాను పట్టించుకోకపోయినట్టయితే నష్టపోయేది రైతాంగం. వర్షాకాలమే, నేను యాసంగి పంటల గురించి చెప్పట్లేదు. కేటీఆర్ చెప్పిన సూచన పాటించినట్టయితే యాసంగి పంటలకు కూడా ఒక 25-30% ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతారు. ఇది రైతుల కోసం ఆయన చేసిన ఇది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున అందరు ఎమ్మెల్యేలు అక్కడ పోవడానికి దానివల్ల ఉపయోగం ఏంటో చెప్తాను నేను. 2 మెసేజ్లు ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు ప్రజలకి. ఒకటి, గోదావరి ఇంత నిండుగా పోతున్నా కూడా రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. రెండవది, ఇంత ఉధృతంగా బ్యారేజ్ లెవెల్లో వరద పోతున్నా కూడా మేడిగడ్డకి ఏమీ కాలేదు. కాబట్టి ఇప్పటిదాకా ఏదైతే ప్రచారం చేశారో నాణ్యత లేదు, అవినీతి, మేడిగడ్డ పోతుంది, అక్కర రాదు, వేస్ట్ ప్రాజెక్టు ఇప్పుడు కూడా అంటున్నారు కదా, ఆ వాదనలన్నీ భూస్థాపితం అవుతాయి, రైతులు నమ్మరు వాటిని. ఈ 2 ప్రయోజనాలు ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజిట్లో ఉన్నాయి. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.